నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ లయన్ నార్ల ప్రసాద్ ఆధ్వర్యంలో గోదావరికని, లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్, గౌతమి నగర్, మున్సిపాలిటీ జంక్షన్, బస్టాండ్, ఎఫ్సిఐ క్రాస్ రోడ్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఆదివారం నగర మేయర్ మహంకాళి స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నార్ల సత్యనారాయణ జ్ఞాపకార్థంగా నార్ల ప్రసాద్, కొలిపాక బుచ్చయ్య జ్ఞాపకార్థంగా కొలిపాక సతీష్ దాతలుగా లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని, స్ఫూర్తి, గోదావరికని వాసవి, గోదావరికని లక్ష్మీనగర్, జ్యోతినగర్, ప్రగతి క్లబ్ల సహకారంతో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు ప్రమోద్ కుమార్ రెడ్డి, గంగాధర్, బంక రామస్వామి, రాజేందర్, కుమరవెల్లి సుధాకర్, మామిడిపల్లి శ్రీధర్, రేణికొండ చందర్, మహేందర్ రెడ్డి, కొలిపాక సతీష్, రాహుల్, రోహిత్, లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు. తీర్చాలనే సంకల్పంతో ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు దాదాపుగా 14 చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. దాదాపుగా 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఈ ఒక్కరోజే దాదాపుగా 5-6 మంది చనిపోవడం జరిగింది. ప్రజలు ఎక్కడెక్కడ నుంచో వాళ్ళ వ్యాపారం కోసం ఇక్కడ కొనుక్కునేందుకు బజార్లకు, మార్కెట్కు అందరికీ వస్తూ ఉంటారు. వాళ్ళ దాహార్తిని తీర్చవలసిన కనీస బాధ్యత అటు మున్సిపల్ కార్పొరేషన్ అలాగే రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉన్నదని భావించి ఈరోజు మా సోదరులు ప్రమోద్ రెడ్డి గారు, రాజేందర్ గారు, రామస్వామన్న గారు, గోపాలరావు గారు, సారయ్య గారు, శ్రీధర్ గారు, అలాగే అందరూ కూడా, ప్రసాద్ గారు, అందరూ కూడా ఈరోజు ప్రజలకు మంచినీళ్ళు ఇద్దామని చెప్పేసి ఆలోచనతోటి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఈరోజు డిహైడ్రేషన్ తోటి ఇంత ఎండ వేడిమిని తట్టుకోలేక ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడి చనిపోతూ ఉన్నారు కనుక ప్రజలు ఎక్కువసేపు రోజుకు 4 నుంచి 5 లీటర్ల మంచినీళ్ళు తాగితేనే ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే ఇబ్బంది జరుగుతుంది కనుక అలాంటి అనారోగ్యానికి బారిన పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మంచినీళ్ళు తాగే విధంగా ప్రజలందరికీ కూడా మంచినీళ్ళు అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఓల్డ్ అశోక్ సెంటర్లో, బస్టాండ్ సెంటర్లో, రామగుండం రైల్వే స్టేషన్ ముందట, గౌతమ్ నగర్ సెంటర్లో, చౌరాస్తాలో ఇలా అన్ని ఏరియాలలో కూడా దాదాపుగా 14 మెయిన్ సెంటర్లలో ఈరోజు లయన్స్ క్లబ్ మరియు రామగుండం ఆధ్వర్యంలో, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మంచినీళ్ళ కార్యక్రమం ఏర్పాటు చేసినాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అలాగే లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం వారికి మున్సిపల్ కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కనీస వేతనాల సవరింపుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులను నిరాశపరిచిందని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ఆరోపించారు. గోదావరికని, గాంధీనగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దంన్నర కాలంగా వేతనాల సవరణ కోసం ఎదురుచూస్తున్న కార్మికులకు ప్రయోజనం కలగలేదని, ప్రస్తుతం ప్రకటించిన విధానం వల్ల కొంతమంది కార్మికులకు వేతనాల్లో కోతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రాన్ని జోన్లుగా విభజించి వేర్వేరు వేతనాలు ప్రకటించడం అన్యాయమని, ఈ జోనల్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని, వేతనాల సవరింపులో వీడీఏను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 1948 కనీస వేతనాల చట్టం, ఆక్రాయిడ్ ఫార్ములా, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇంకా ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షులు చిలక శంకర్, ఈదునూరి రామకృష్ణ, జిల్లా నాయకులు దుర్గయ్య, రాజేశం, మల్లేశం, ఎడ్ల రవికుమార్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. దశాబ్ద కాలంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్టు కార్మికుల యొక్క కనీస వేతనాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. గత ప్రభుత్వం కూడా 5 జీవోలు తీసుకొచ్చింది కనీస వేతనాలు పెంచడానికి. ఇప్పటి వరకు కూడా జీవోల రూపము అది దాల్చలేదు. పైగా రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. 2 సంవత్సరాల నుంచి కార్మికులందరూ, కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి కనీస వేతనాన్ని మార్చాలని. ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.
కానీ ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి సర్కార్ చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో ఒక ప్రచారానికి పరిమితమైనటువంటి మేము వేతనాలు పెంచాం, గణనీయమైనటువంటి వేతనాల్ని మేము ఏ రాష్ట్ర ప్రభుత్వాలు పెంచినమైనటువంటి ప్రచారం ఆర్భాటం తప్ప వాస్తవానికి అందులో శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేదు. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి వేతనాల కంటే కూడా తక్కువ వేతనాలు ఈ జీవో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా 3 జోన్లుగా చేశారు. ఇవాళ ధరలు అనేటువంటి కార్మికులందరికీ, ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి, ఒక జోన్లో ఒక రకమైనటువంటి వేతనాలు, మరొక జోన్లో మరొక వేతనాలు ఉంటే ఈ ధరలను తట్టుకోవడం అనేటువంటిది కార్మికులకు, ప్రజలకు కూడా చాలా కష్టమైనటువంటిది. కనుక వేతనాలు అనేటువంటి ఈ జోన్లు అనేటువంటి కాకుండా అందరికీ స్థిరమైనటువంటి ఒకటే పద్ధతిలో వేతనాలు అనేటువంటి ఉండాలి. అలాంటి విధానాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పాటించలే. కనీస వేతనాలలో కూడా ఇవాళ సింగరేణిలో 6 జిల్లాల కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఆ జీవో అమలు చేయనటువంటి, వర్తించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ జీవోలు మాత్రమే ఇక్కడ అమలు జరుగుతున్నాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ జీవో కంటే కూడా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి జీవోల రేట్లే ఎక్కువగా ఉన్నటువంటి. మరి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించింది, ఏం ఆశించిందో కూడా మాకు అర్థం కావడం లేదు. ఇది ఆలోచించాలి. ఈ కనీస వేతనాన్ని సమీక్షించాలి. కార్మిక సంఘాలందరితో కూడా సమిష్టిగా చర్చించి ధరలకు అనుగుణమైనటువంటి కనీస వేతనాలు 26,000 రూపాయలని కనీస వేతనాల చట్టం అమలు చేసే విధంగా అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఐఎఫ్టియు పెద్దపల్లి జిల్లా కమిటీ, ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీలు కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అలా లేకపోయినట్టయితే ఉద్యమాలు తప్ప మరో మార్గం లేదని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంతర్గాం మండలం పెద్దంపేటలోని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఆదివారం పివైఎల్ గ్రామ కమిటీ సమావేశం బండి అశోక్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మేరుగు చంద్రయ్య, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు పైడిపల్లి రమేష్, పివైఎల్ రాష్ట్ర నాయకులు ఆర్మూల తిరుపతి మాట్లాడుతూ పెద్దపేట గ్రామానికి ప్రకృతి ప్రసాదించిన రచ్చగుట్టను కొందరు రాజకీయ నాయకుల సహకారంతో గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా అక్రమంగా తవ్వి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. కోర్టు స్టే ఆర్డర్ను ధిక్కరించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని వెంటనే రచ్చగుట్ట అక్రమ తవ్వకాలను నిలిపివేయాలని, లేదంటే గ్రామ ప్రజలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఉప సర్పంచ్ కోడిపుంజల భూమేష్, వార్డు సభ్యుడు సృజన్ కుమార్, పివైఎల్ నాయకులు ఈదునూరి బాబు, నల్లతీగల రమేష్, బండి శ్రవణ్, కోడిపుంజల శ్రవణ్, పొరగంటి క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. అదే రకంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు కూడా వెంటనే తగ్గించాలని సిపిఐఎంఎల్ డెమోక్రసీ అనుబంధ సంఘం పివైఎల్ డిమాండ్ చేస్తూ ఉంది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరల వల్ల ట్రాన్స్పోర్ట్ తోటి నిత్యావసర వస్తువులు పెరిగిపోయి వాటి రేట్లు పెరిగిపోయి ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ జీవన పరిస్థితులు మరింత అగమ్యగోచరంగా తయారయ్యే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను కూడా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా మన గ్రామానికి వచ్చినట్లయితే ఏ గ్రామానికైనా ఒక పెట్టని గోడగా ఉండేటువంటి గుట్టలు లేని ఏ గ్రామం కూడా తన అనేక సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి అనాదిగా గుట్టల మీద ఆధారపడి మానవ జీవన పరిణామ క్రమం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రకంగా చూస్తే ఈరోజు మన పెద్దంపేట గ్రామానికి తూర్పు దిక్కున ఒక పెట్టని కోటలాగా, ఒక అందమైన శిఖరంలాగా ఉన్నటువంటి మన రచ్చగుట్టను, తరతరాల నుండి వస్తున్నటువంటి ఆ సంపద, వారసత్వ సంపదను ఇవాళ కొంతమంది R&B కాంట్రాక్టర్లు, అదే రకంగా రైల్వే కాంట్రాక్టర్లు గుత్త పెట్టుబడిదారులు నిబంధనలకు విరుద్ధంగా చట్టాలను అతిక్రమించి ఎలాంటి పర్మిషన్స్ లేకుండా వాళ్ళు రచ్చగుట్టని వాళ్ళ ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలించిపోయే ప్రమాదం ఉంది. ఆ గుట్టను మొత్తం పుస్తకం చేసే ప్రమాదం ఉంది. కనుక దీన్ని మా పార్టీ సిపిఐఎంఎల్ డెమోక్రసీ అదే రకంగా పివైఎల్ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గుట్టలకు పర్మిషన్ తీసుకోవాలంటే ఇక్కడ గ్రామ పంచాయతీ పాలకవర్గం ఉంటుంది. గ్రామ పంచాయతీ పాలకవర్గం అంటే ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ సమానం. ఆ గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామంలో వెళ్ళేది. అదే కాకుండా అటువంటి అక్రమంగా తీసుకున్నటువంటి మట్టిని ఆపాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ పాలకవర్గం కోర్టుకు వెళ్లి స్టేను కూడా తేవడం జరిగింది. మరి అటువంటి తెచ్చిన స్టేను ధిక్కరించి కూడా ఇవాళ అక్రమంగా ఈ గుత్త పెట్టుబడిదారులు ఈ రకంగా రచ్చగుట్టను ధ్వంసం చేయడం అనేది దీన్ని మా పార్టీ సిపిఐఎంఎల్ డెమోక్రసీ
పీవైలుగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే ఈ విధ్వంసానికి ఆపకపోతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరితో కలిసి ఇక్కడ ఉన్న అన్ని పార్టీలకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మనం అంతా ఈ గ్రామ పౌరులుగా ఏకమై ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని మన పురాతనంగా వారసత్వ సంపద వస్తున్నటువంటి ఆ రచ్చగుట్టను కాపాడుకోవాలని ఈ సందర్భంగా సిపిఐఎం డెమోక్రసీ ఒక విధమైనటువంటి అంటే ప్రభుత్వ అధికారుల పరిపాలనలో ఒక విధమైనటువంటి చీకటి రాజ్యం కొనసాగుతున్న ప్రస్తుతం ఏదైతే గత వందల సంవత్సరాల నుంచి రాజకీయ గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గ్రామంలో ఈ యొక్క రచ్చగుట్ట అనేది ముఖ్యమైన కేంద్రం అన్నట్టు. అంటే ఒక ముంజానికి తలెట్టడం ఈ పెద్దపేట గ్రామానికి కూడా రచ్చగుట్ట అటువంటి ముఖ్యమైన గుట్ట అది లేదా అసలు పెద్దపేట గుర్తింపు లేదు. ఏదేమైనా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కొంతమంది వారి యొక్క నిబంధనలకు విరుద్ధంగా మాకు ఆ పర్మిషన్ ఉన్నది, ఈ పర్మిషన్ మాకు పురావస్తు ఉన్నది, భూగర్భ శాఖ ఉన్నదని చెప్పి అడ్డాదారులు నొక్కుకుంటూ అడ్డమైన రూపంలో వాళ్ళు ఏదో ఒకటి డేటాను సృష్టించి ఈ మా గ్రామంలో అంటే రాయదండి గ్రామ పంచాయతీ ఉన్నటువంటిది కొత్త పెద్దపేట గ్రామ పంచాయతీ కొనసాగుతుంది. ఈ ఉన్నటువంటి ఒక రచ్చగుట్ట ఒక గ్రామాలకు మాకు ఆధారం లేకుండా గుట్టను నేలమట్టం చేయడం కోసము ఆర్ఎండ్బి రోడ్లు కొన్ని కొట్టతో నిర్మిస్తున్నటువంటి ఆర్ఎండ్బి రోడ్లకు కానీ రైల్వే డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దానికి కొన్ని వేల కోట్ల మట్టి కావాలి. వాటికి కానీ ఈ గుట్టను తరలించడం కోసము వాళ్ళు పలుకువాడిని ఉపయోగించి కొంతమంది రాజకీయ నాయకులు పలుకువాడిని ఉపయోగించి ఆ గుట్టను లేకుండా తరలించడం జరుగుతుంది. కావున దీన్ని తీవ్రంగా సిపిఎం డెమోక్రసీ జిల్లా కమిటీ మరియు పీవైఎల్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కమిటీ యువకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఏ భూగర్భకరణ శాఖ ఏ పురావస్తు శాఖ నుంచి వారు వెంట తీసుకొచ్చారో అది కూడా చూపించకుండా వాళ్ళ అధికార పలుకుబడితోని రోజు కొన్ని వేల వందలాది వాహనాలతో పెద్ద పెద్ద మిషన్లతో ఈ యొక్క రచ్చగుట్టను తరలించడం జరుగుతుంది. కావున ఎక్కడైనా దాన్ని ఆపివేసి ఈ గ్రామానికి రక్షణగా ఉన్నటువంటి గుట్టను కాపాడకపోతే మాత్రం గ్రామ ప్రజలందరితో పీవైఎల్ మరియు సిపిఎం డెమోక్రసీ పార్టీ ఆధారంగా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వాళ్ళని తరిమికొడదామని కూడా పెద్దంపేటలో పెద్దంపేటను ఆనుకొని పెద్దంపేటకే రక్షగా ఉన్నటువంటి రచ్చగుట్టను తరతరాల వందల సంవత్సరాల నుండి పెద్దంపేటకు ఒక కవచంగా ఉన్నటువంటి రచ్చగుట్టను ఈ యొక్క పాలకులు అహంకార ధోరణితో మొత్తం దాన్ని తవ్వేస్తూ లక్షల కోట్ల రూపాయలు ఆర్ఎండ్బి వాళ్ళు మన రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తోడుకపోతా ఉన్నారు. వాస్తవంగా ఈ పెద్దంపేట గ్రామ పంచాయతీ అంటే ఒక అసెంబ్లీ టైపు ఉంటుంది. ఇక్కడ అనుమతి తీసుకోకుండా ఇక్కడ వాళ్ళతో పని లేకుండా ఈ విధంగా ధ్వంసం చేయడం అనేది చాలా రకాలుగా తప్పు. అందుకనే దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు ఒకటే పీవైఎల్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఏ ఒక్క అంశంలోనైనా అడుగు పెట్టాలంటే ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అలాంటి తీసుకోకుండా మీరు తీసుకపోవడం అనేది తప్పు. దీనికి తప్పుకు పర్యాసంగా ఇక ముందు ఆ గుట్ట జోలికి పోకుండా మీ సంధాన మీరు ఉండేటట్టుగా ఉండాలి. లేని ఏడన మాత్రం అన్ని పక్షాలని కలుపుకొని పెద్ద ఎత్తున పీవైఎల్ రాష్ట్ర కమిటీ తరఫున పిలుపునందుకొని హెచ్చరిక పద్ధతిలో అడ్డుకుంటామని చెప్పి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. స్త్రీ పురుష సంబంధిత వ్యాధులు, జీర్ణకోశ చర్మ సంబంధిత వ్యాధులు, జ్ఞాపక శక్తి తగ్గుట, పొడవు పెరుగుట కొరకు చిన్నపిల్లలు అన్ని రకాల వ్యాధులు, దగ్గు, జలుబు, తుమ్ములు, అస్తమా వ్యాధులకు, మూత్ర సంబంధిత షుగర్, థైరాయిడ్ కొరకు పేను కొరుకుట, చుండ్రు, వెంట్రుకలు రాలకుండా పెరుగుట కొరకు, మెడ నొప్పి, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు మరియు అన్ని రకాల వాతములకు, అల్ప అధిక రక్తపోటు, తలనొప్పి, మైగ్రేన్, మానసిక వ్యాధుల కొరకు, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు కాళ్ల పగుళ్లకు, లావు తగ్గుట మరియు పెరుగుట, ప్రత్యేక మందులు, ఆపరేషన్ లేకుండా హోమియోపతి ద్వారా నయం చేయబడు వ్యాధులు, కిడ్నీలో రాళ్లు, గాల్ బ్లాడర్లో రాళ్లు, పులిపిరికాయలు, ఆనెలు, టాన్సిలైటిస్, సైనోసైటిస్, ఆర్షమొలలు మరియు గర్భాశయంలో నీటి బుడగలు, గడ్డలు, సంతానం లేమి కొరకు వెంటనే సంప్రదించండి. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, రెయిన్బో స్కూల్ లైన్, మార్కండే కాలనీ, గోదావరికని.
సెల్ నంబర్ 9701886337. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.